మిత్రులందరికీ జై శ్రీరామ్. ముందుగా మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం తయారు చేసుకునే విధానం గురించి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ముందుగా స్వామికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం చూడండి, ఇలా పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా మిరియాలు మరియు యాలకులు ఇలా పొడి చేసుకుని ఉంచుకోవాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు, అంటే రుచికి తగ్గట్టు, అంటే కనీసం ఒక 5-6 ఆకులైనా సరిపోతుంది. అలాగే బెల్లాన్ని పొడిగా చేసుకుని ఉంచాలి. దీనికి అచ్చు బెల్లం అయితే బాగుంటుంది, నాకు దొరకలేదు, అందువల్ల ఇలా బెల్లం యొక్క చిన్నది తీసుకున్న పావు. అలాగే మిరియాలు యాలకులు చిన్న చిన్న ప్యాకెట్స్ అయినా పర్వాలేదు. ముందుగా నీళ్ళను, అంటే చాలా శుచిగా ఉన్న మంచి నీళ్ళను ఒక గ్లాసులో వేసుకొని బెల్లము, అలాగే మనం పొడిగా చేసుకున్న ఈ మిరియాలు యాలకులు కలిపిన మిశ్రమం ఇది కలిపి కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. అదేవిధంగా స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు వేసుకొని వీటన్నిటిని కలుపుకుంటే పానకం పూర్తిగా అవుతుంది. ఇది స్వామికి ఎంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదం. అదీ కాక ఇది స్వీకరించడం వల్ల చలవ, అంటే చల్లదనం కూడా, అందువల్లే శ్రీరామనవమి రోజు నుంచి ఎండలు పెరుగుతూ ఉంటాయి. ఇలా మంచి మంచి విషయాలకి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.